హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు కలెక్షన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి డిజైన్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. దాని కలర్ కాంబినేషన్ ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ వచ్చి పింక్ కలర్ మీద గ్రీన్ అండ్ జెరీ కలర్ కాంబినేషన్తో పాట్ నెక్ అయితే చేశానండి. మొత్తం ఆల్ ఓవర్ బుటీ అయితే ఇచ్చాము. గ్రీన్ జెరీ అండ్ లైట్ జెరీలోనే సిల్వర్ కలర్ అండి. ఇది పైన ఫ్లవర్స్ కనపడుతున్నాయి కదా. ఫ్రంట్ వచ్చి నార్మల్గా స్ట్రైట్ అయితే వేసాం దీనికి. ఫ్రంట్ పార్ట్ ఇది. హ్యాండ్స్ ఎలా వచ్చాయో చూద్దాం. హ్యాండ్స్ అండి బార్డర్ మీదే వేసాను. కింద బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ మీద మనం అయితే గ్రీన్ అయితే యూస్ చేసాం. సో ఫ్లవర్స్ అన్నీ గ్రీన్ అండ్ జెరీ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చామండి. మొత్తం ఆల్ ఓవర్ బుటీ హ్యాండ్స్ 9 ఇంచెస్ హ్యాండ్ అయితే వర్క్ అయితే చేసామండి. ఈ కలర్ కాంబినేషన్కి శారీ ఎలా వచ్చిందో చూద్దాం. సో మనకి శారీ అయితే ఇలా ఇచ్చారండి. గ్రీన్ కలర్, గ్రీన్లోనే లైట్ గ్రీన్ షేడ్ మనకి బార్డర్లో కనపడుతుంది కదండి, సిల్వర్ అండ్ గ్రీన్. ఈ 3 కలర్ కాంబినేషన్ యూస్ చేసి అయితే మనం ఇలా వర్క్ అయితే చేస్తాం. సో ఇదండి ఈ కలర్ కాంబినేషన్కి. ఇంకో డిజైన్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇది వచ్చేసి మనకి డార్క్ స్నెఫ్ కలర్ మీద 2 కలర్స్ కాంబినేషన్, పింక్ అండ్ జెరీ కలర్ కాంబినేషన్తో మొత్తం మ్యాంగో బుటీతో ఆల్ ఓవర్ బుటీ ఇచ్చామండి. చాలా హెవీగా ఉంది, చూడడానికి కనిపిస్తుంది కదా. 2 కలర్స్ కాంబినేషన్. మనకి శారీలో మ్యాంగోస్ అయితే కింద బార్డర్లో ఉన్నాయండి బుట్టి. దానికి రిలేటెడ్గా మనం ఈ మ్యాంగో అండ్ ఫ్లవర్ బుట్టి కాంబినేషన్తో వర్క్ అయితే చేస్తాము. ఇది వచ్చి ఫ్రంట్. హ్యాండ్స్ ఎలా వచ్చాయో చూద్దామండి. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చింది. బార్డర్ హ్యాండ్ విత్ మ్యాంగో బుట్టి అండ్ ఫ్లవర్ బుట్టీతో 10 ఇంచెస్ అయితే ఇచ్చామన్నమాట. ఈ కలర్ కాంబినేషన్కి శారీ ఎలా వచ్చిందో చూద్దాం. మనకి శారీ అయితే ఇదండి. స్నెఫ్ కలర్కి ఇలా పింక్ అండ్ చెరీ కలర్ కాంబినేషన్తో బార్డర్లో కనపడుతున్నాయి కదా, ఈ మ్యాంగో షేప్లో ఈ మ్యాంగో బుట్టి అండ్ ఫ్లవర్ కలర్ కాంబినేషన్ తోటి మనం ఇలా 2 కలర్స్ కాంబినేషన్తో వర్క్ చేస్తాం. ఇది యాక్చువల్గా లంగావణి స్టైల్ అండి. మనకి బార్డర్లో ఉన్న ఇది హైలైట్ చేయడానికి స్నెఫ్ కలర్ తీసుకుని అయితే వర్క్ చేస్తాం. సో దీనికి ఈ కాంబినేషన్లో వర్క్ అయితే ఇచ్చాము. నచ్చిందా ఈ కాంబినేషన్? ఇది వచ్చేసి వైలెట్ కలర్ మీద పింక్ అండ్ జెరీ కలర్ కాంబినేషన్తో వర్క్ అండి. ఇది మొత్తం మనకు ఆల్ ఓవర్ బుట్టీతో ఇచ్చాము. 15 ఇంచెస్ అయితే వేసాము. ఫ్రంట్ వచ్చి ఇలా వచ్చింది. 2 కలర్స్ కాంబినేషన్, జెరీ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. హ్యాండ్స్ ఎలా వచ్చాయో చూద్దాం. హ్యాండ్స్ వచ్చి బార్డర్ హ్యాండ్ విత్ బుట్టీతో కలిపి మనం 8 ఇంచెస్ అయితే వేసామండి. షార్ట్ హ్యాండ్ ఎల్బో అనేసరికి మనం 10 ఇంచెస్ అయితే ఇస్తాము. దీనికి 8 ఇంచెస్ అయితే ఇచ్చాము దీనికి హ్యాండ్, బార్డర్ హ్యాండ్. దీని కలర్ కాంబినేషన్కి శారీ ఎలా ఉందో చూద్దామండి. ఇది వచ్చి మనకి శారీ కలర్ కనపడుతుంది కదా, జెరీను టిష్యూ మిక్సింగ్ అయిందండి. ఇందులో 2 కలర్స్ కనపడుతున్నాయి మనకి, డబుల్ షేడ్ వచ్చింది. కింద బార్డర్లో ఉన్న కలర్ కాంబినేషన్ మనం ప్లెయిన్ అయితే తీసుకుని ఇలా వర్క్ అయితే చేస్తాం. సో ఇవండి ఈరోజు చేసిన డిజైన్స్. మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.